హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనిషా గార్డెనింగ్. ఈరోజు వీడియోలోనండి నాకు ఈ వీక్ సంబంధించిన అంత హార్వెస్ట్ అలాగే ఫ్లవరింగ్ అలాగే నేను ఇప్పుడు ఈ వర్షాకాలంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను, ఎలాంటి మొక్కలు వేసుకున్నాను, ఇంకా మనకి ఈ వర్షాకాలంలో ఫ్రూటింగ్ కానీ కాయలు కానీ బాగా వస్తాయండి. కానీ ఎక్కువ దోమలతో మనకి ఆకు మీద బాగా మనకి ఈ మిలీబగ్స్ వస్తూ ఉంటాయండి. దాని నివారణకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ వర్షాకాలంలో మనకి ఎలాంటి మొక్కలు వేసుకుంటే ఎక్కువ ఫ్రూటింగ్ అలాగే ఫ్లవరింగ్ కాయలు వస్తాయన్నది ఈ వీడియోలోనే. మొదటి నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మేము హార్వెస్ట్ చేసాం, దొండకాయలు బాగా కాసాయండి. ఇక్కడ మా బాబుతో నేను ఒక వీడియో చేశానండి. అలాగే గోంగూర ఒకటి మంచిగా వచ్చిందండి. అలాగే అంజీర్ ప్లాంట్ అండి, ఫ్రూట్ ప్లాంట్. ఈ చెట్టు నుంచి అయితే నేను ఈసారి ఫ్రూటింగ్ చాలా బాగా తీసుకున్నానండి. మొక్క వచ్చేసి దీని ఏజ్ వచ్చేసి అప్పుడే 3 years ఉంటుందండి. ఫ్రూటింగ్ కూడా బాగానే వస్తుంది. ఎవ్రీ ఇయర్ నాకు మంచిగానే ఫ్రూటింగ్ వస్తుందండి. కాకపోతే ఈ సమ్మర్లో మాత్రం నేను ఊరు వెళ్తూ ఉంటాను కాబట్టి ఆ టైంలో కొంచెం డల్ అయిపోతూ ఉంటాయండి. మళ్ళీ వీటిని నార్మల్ స్టేజ్ తీసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. అలాగే ఈసారి మాత్రం సమ్మర్లో బాగానే కాపాడుకున్నానండి ప్లాంట్స్ని. కాబట్టి నాకు ఈ వర్షాకాలంలో ఫ్రూటింగ్ తయారైపోయింది. అప్పుడు పిందులతో ఉందండి, ఇప్పుడు కాయలతో నాకు చేతికొచ్చాయండి. అలాగే అంజీర్తో పాటు నాకు అలాగే సపోటా కూడా వచ్చిందండి, సీతాఫలాలు కూడా వచ్చాయి. సో ఈసారి ఈ ఫ్రూటింగ్ ఇంత టేస్టీగా ఉన్నాయండి. ఇంకా మా బాబు టేస్ట్ చేస్తున్నాడు, మంచిగా భలే ఉన్నాయండి. చాలా హ్యాపీ అయిపోయాను. ఇంకా ఫ్లవరింగ్ విషయానికి వస్తే చాలా బాగుందండి. మల్లెపూలు కూడా బాగా వచ్చాయి. ఇదేమో కుకుంబర్ ప్లాంట్, ఇది కర్బూజా అండి, 2 కాయలు. అంతకుముందు కూడా 2 ఫ్రూటింగ్ వచ్చాయి. సో ఇది ఇంచుమించుగా ఇప్పుడు ఈ ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ అన్నీ కూడా నాకు 15 days బ్యాక్ తీస్తున్న వీడియో అన్నమాట అండి. అది నేను కొంచెం వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయింది. సో అలా అండి. ఇంకా ఈ వెదర్ అయితే ఇంత సూపర్గా ఉందన్నమాట అండి హైదరాబాద్ అంతా కూడా. ఈ నెక్స్ట్ పచ్చిమిర్చికి వస్తే అండి, ఇంతవరకు పచ్చిమిర్చి అయితే నాకు 3 potsలో పెట్టుకున్నాను. ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట అండి. ఈ ప్లాంట్కి వచ్చేసి ఇప్పుడు చిన్న మొక్కే మంచి కాయలు కాస్తున్నాయి. ఇంత బాగా వచ్చిందండి. అలాగే సెకండ్ ప్లాంట్ వచ్చేసి ఇదండి. ఇది ఇప్పుడైతే నేను వీడియో తీసిన కొంచెం లేట్ కాబట్టి ఇప్పుడు కొంచెం ఫ్లవరింగ్లో ఉన్నాయన్నమాట అండి. ఇదంతా కూడా కొంచెం ఫ్లవరింగ్ పూతతో ఉందండి, కాయలు రెడీగా అవుతున్నాయి. నాకు ఇప్పుడు పచ్చిమిర్చి ప్లాంట్ మొత్తం 3 ఉన్నాయండి. 3 వేసుకున్నాను. 3 కూడా మంచి హెల్తీగా ఉన్నాయి. వీటి కొంచెం మిలీబగ్స్ వస్తూ ఉంటాయండి పచ్చిమిర్చికి. మన అలాగని కూడా మనం ఎక్కువ మన ఇంట్లో ఉన్న బయట రెడీమేడ్ ఉన్న పెస్టిసైడ్స్ మాత్రం వేయకూడదండి. మళ్ళీ దాన్ని మనం కడుక్కుని వండుకొని అంటే మనకు కష్టం. ఎందుకంటే మనం అంతా న్యాచురల్ పద్ధతిలో మనం ఫ్రూటింగ్ తీసుకుంటున్నాము. సో ఇది సీతాఫలం అండి. సీతాఫలం కూడా చాలా ఫ్లవరింగ్ ఉంది. దీనికైతే ఇప్పుడు 5-6 కాయలు రెడీగా ఉన్నాయండి. ఇది వచ్చేసి కాకర 2 చెట్లు, 2 పాదులు ఉన్నాయండి. 2 పాదులతో మొన్న నేను దీంతో కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా ఇది సన్నజాజి అండి. సన్నజాజి అయితే చాలా బాగా ఫ్లవరింగ్ వస్తున్నదండి. ఎవ్రీ టైమ్ ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రూనింగ్ చేసేసుకుంటున్నాం, మళ్ళీ ఫ్లవర్ రెడీ అవుతుందండి. అలా చేసుకున్నట్లయితే మనకి మన గార్డెన్లో ఫ్లవరింగ్ బాగా వస్తాయి. ఇలా ఉందన్నమాట అండి ఫ్లవరింగ్. సో ఇట్లాగా నా గార్డెన్ అంతా ఇలాగండి. ఇంకా ఇది కరివేపాకు చెట్టు అండి. కరివేపాకు అయితే చాలా బాగా గ్రోత్ వస్తుందండి, మంచిగా గ్రోత్ వస్తుంది. కరివేపాకు చెట్టు వీడియో చేయాలనుకుంటే కనుక నా కామెంట్స్లో పెట్టండి, నేను వివరంగా మీకు చెప్తాను. ఇది లెమన్ అండి. ఈ లెమన్ కూడా వచ్చేసి దీనికి 2 years అబవ్ ఉంది. ఇది కూడా బాగా వస్తుందండి. ఇది బెండ అండి. ఇది కూడా బాగా కాయలు కాస్తున్నాయి. ఇంకా కరివేపాకు మొక్క విషయానికి వస్తేనండి, దీన్ని మనం ఎప్పుడు కూడా కొమ్మలు విరవకూడదండి. మనకి ఏమైతే కావాలో ఆకులో కోసుకోవాలి. తర్వాత దీనికి తెగుళ్ళు కూడా బాగా వస్తాయండి. అవి కూడా మన నివారణ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. పసుపు నీళ్ళు చల్లుకోవటము, లేదా బూడిద చల్లుకోవటం. నెక్స్ట్ మనం ఎక్కువ కిచెన్ వేస్టేజ్ చేసుకోవటము అలా చేసుకోవాలండి. దీన్ని సంరక్షించుకుంటే మంచిగా గ్రోత్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.